ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి గొప్ప ఈవెంట్ మేనేజర్గా పేరుంది. ఆ విషయాన్ని ఆయన కూడా చెప్పుకుంటారు. ఎక్కడ ఎలాంటి కార్యక్రమం అయినా సక్సెస్ఫుల్గా నిర్వహించడంలో ఆయన సిద్ధహస్తుడు అన్నది బలమైన నమ్మకం ఆయనకి. అందుకే ఆయన పదే పదే తన అనుచరులందరికీ ఈవెంట్ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చెబుతూ ఉంటారు. అలాంటి చంద్రబాబు ఆధ్వర్యంలో యోగాంధ్ర 2025 పేరుతో భారీ కార్యక్రమం నిర్వహించారు. దానికి సుమారుగా 100 కోట్ల రూపాయల పైబడినటువంటి మొత్తాన్ని వెచ్చించారు. అత్యంత ఆడంబరంగా ఈ కార్యక్రమం జరిగింది. ఏకంగా గిన్నీస్ బుక్ రికార్డులు కూడా దక్కాయంటూ సంబరాలు చేసుకున్నారు. అంతా జరిగిన తర్వాత అసలు సీను బయటపడింది. చంద్రబాబు కేవలం తెర ముందు మాత్రమే తానెంత గనుడో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు తప్ప అసలు ఆ తర్వాత జరిగే వ్యవహారాన్ని ఆయన పెద్దగా పట్టించుకున్న పాపాన పోరు. అందుకే ఈరోజు యోగా జరిగిన తర్వాత వెలుగులోకి వచ్చినటువంటి వ్యవహారాలు చూస్తుంటే అందరికీ విస్మయం కలుగుతుంది. అత్యంత ఆడంబరంగా కార్యక్రమం నిర్వహించిన తర్వాత అతి సాధారణంగా యోగా మ్యాట్ల కోసం జనం కొట్లాటకు దిగినటువంటి దృశ్యాలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. వాస్తవానికి ఈ ఈవెంట్ నిర్వాహకులు ముందస్తుగానే పూర్తి స్థాయిలో జాగ్రత్తలు పాటించాలి. ఎక్కడ ఎంత మేరకు ఏ రీతిన ఎలా జనాన్ని కట్టడి చేయాలన్న దాని మీద పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి ఉండాలి. కానీ కేవలం మోదీ ఉన్నంతసేపు, మీడియా కెమెరాలు చూస్తున్నంతసేపు కార్యక్రమం సక్సెస్ అయితే చాలు అనేటువంటి రీతిలో ఈ కార్యక్రమ నిర్వాహకులు ఉన్నట్టుగా ఈ వ్యవహారం చాటుతుంది. ఇప్పుడు యోగాంధ్ర అత్యంత ఘనంగా నిర్వహించాం, మోదీ కూడా చాలా మెచ్చుకున్నారు, మొత్తం కార్యక్రమం సక్సెస్ అయ్యింది అని ప్రభుత్వం చెప్పుకుంటూ ఉంటే, రెండో పక్క ఇప్పుడు వెలుగులోకి వస్తున్నటువంటి వీడియోల కారణంగా ఆంధ్రప్రదేశ్ పరువు పోయే పరిస్థితి దాపురిస్తోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ దృశ్యాలు దేశమంతటిని ఆకర్షించేలా కనిపిస్తున్నాయి. కేవలం యోగా మ్యాట్ల కోసం జనం ఇట్లా కొట్లాటకు దిగుతారా? ఇంతగా ఒకరి మీద ఒకరు రెచ్చిపోయే పరిస్థితి వస్తుందా? ఎందుకు ఇలాంటి పరిస్థితి అనేటువంటి చర్చ వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏ మాదిరిగా ఉందో, చంద్రబాబు మోదీ ఎన్ని మాటలు చెప్పినా అసలు దృశ్యం ఏంటో ఈ విజువల్స్ ద్వారా అందరికీ వెల్లడవుతుంది. ఇలాంటి పరిస్థితిని జాగ్రత్తగా డీల్ చేయాల్సినటువంటి ప్రభుత్వ వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి సమస్య రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సినటువంటి నిర్వాహకుల వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిని ఇప్పుడు దేశమంతా చూసి నవ్వుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మహిళలు, చాలామంది యువకులు కూడా ఈ మ్యాట్ల కోసం ఒకరి మీద ఒకరు పడి మొత్తంగా పీక్కుంటూ లాక్కుంటూ ఈ దృశ్యాలన్నీ కూడా చాలా చాలా విస్మయకరమే కాకుండా అత్యంత విచారకరాన్ని కూడా తలపిస్తున్నాయి. చాలా ప్రజల సాధారణ స్థాయి ఏ మాదిరిగా ఉందో, ఒక యోగా మ్యాట్ కోసం జనం ఎంతగా ఎగబడుతున్నారో ఈ దృశ్యాలు చెబుతున్నాయి. వాస్తవానికి ఆ యోగా మ్యాట్ చాలామంది సామాన్యులకు పెద్దగా పనికొచ్చేదేం కాదు. అయినా తమ ఇళ్లలో కిందేసి కూర్చోడానికో ఇతర అవసరాలకో ఏదో దానికైనా ఉపయోగపడుతుంది కదా అనేటువంటి రీతిలో జనం ఇలా ఎగబడుతున్నట్టు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవలసినటువంటి చంద్రబాబు సర్కారు వైఫల్యం ఇక్కడ బాహాటంగా కనిపిస్తోంది. ఇంత ఈవెంట్ మేనేజర్ని చెప్పుకుంటూ తాను ఒక గొప్ప ఆర్గనైజర్గా చిత్రీకరించుకుంటూ తాను ఒక విజనరీగా జనం ముందు ఎలివేషన్ ఇచ్చుకుంటూ సాగేటువంటి చంద్రబాబు పాలనలో అత్యంత ఘనంగా నిర్వహించినటువంటి ఈవెంట్ ఎంతగా అబాసుపాలైందో ఈ దృశ్యాలు మనకి వెల్లడిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితి ఏమాత్రం కూడా ఏపీ బ్రాండ్ ఇమేజ్కి శ్రేయస్కరం కాదు. ఇలాంటి దానికి కారణమైనటువంటి తీరు మీద ప్రభుత్వం ఇప్పటికైనా ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందన్న దాని మీద సరైనటువంటి చర్యలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది.